ఫ్రెండ్స్, బైబిల్ ప్రకారం మన భూమి ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం. సరిగ్గా 6000 సంవత్సరాల క్రితం ఏమీ ఉండేది కాదు, మొత్తం చీకటి. అప్పుడు ఒక వెలుగు పుట్టింది, దాన్ని పుట్టించింది జీసస్ క్రైస్ట్. బైబిల్ ప్రకారం దేవుడు ఈ ప్రపంచాన్ని 7 రోజుల్లో తయారు చేశాడు. మొదటి రోజు వెలుగుని పుట్టించాడు, రెండవ రోజు నింగి నీరుని పుట్టించాడు, మూడవ రోజు సముద్రాల మధ్యలో భూమిని తయారు చేశాడు, నాలుగవ రోజు సూర్య చంద్ర నక్షత్రాలను తయారు చేశాడు, ఐదవ రోజు సముద్రపు జంతువులని పక్షులను పుట్టించాడు, ఆరవ రోజు జంతువులని మనుషులని పుట్టించాడు, ఏడవ రోజు అదృశ్యమైపోయాడు అని బైబిల్ క్లియర్ గా చెబుతుంది. సైంటిఫిక్ గా చూస్తే 454 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి ఏర్పడింది. ఈ భూమి తయారు కావటానికి 10 to 100 మిలియన్ ఇయర్స్ పట్టిందని సైంటిస్టుల అంచనా. మరి మహాగ్రంథమైన బైబిల్లో 6000 ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిందని చెప్తున్నారు. బైబిల్ ప్రకారం ఈ భూమి మీద మొదటి మనిషి 6000 సంవత్సరాల క్రితం దేవుడి చేత తయారు చేయబడ్డాడు. అతని పేరు ఆడమ్. బట్ నిజం ఏంటంటే మన సైంటిస్టులు 3,20,000 సంవత్సరాల క్రితం ఉన్న ఒక మనిషి ఫాజిల్ ని డిస్కవర్ చేశారు. అండ్ ఆ ఫాజిల్ కి లూసీ అనే పేరుని కూడా పెట్టారు. నేనేదో చెప్తున్నాను అని కాదు, ఒకసారి డీప్ గా థింక్ చేయండి, నిజాలేంటో మీకే తెలుస్తాయి.